మిత్రులారా, జీవన గీత, నిత్య జీవితంలో భగవద్గీత. మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఇప్పుడు ఈ భాగంలో కూడా మనం కర్మ గురించే ఇంకొంచెం డీటెయిల్డ్గా మనం చర్చించుకుందాం. ఈ కర్మ యోగం అనేది భగవద్గీతలో 3వ అధ్యాయంగానే వస్తుంది. అర్జున విషాద యోగం, సాంఖ్యయోగం, తర్వాత వెంటనే కర్మయోగం అని వస్తుంది. తర్వాత మిగతా యోగాలన్నీ కూడా దీన్ని వెనకాతలు నడుస్తాయి. ఈ కర్మ భగవద్గీతని శంకరాచార్యుల వారు తన భాష్యం రాస్తున్నప్పుడు ఈ కర్మ జ్ఞాన యోగాల గురించి ఎక్కువగా చెప్పడం జరిగింది. ఎందుకంటే అన్ని యోగాలు కూడా ఈ కర్మ జ్ఞాన యోగాల మీద ఆధారపడతాయన్నది ఆయన భావించి, మనిషి యొక్క స్వభావం అయితేనేమి, మనిషి పరమాత్మలో ఐక్యమైతేనేమి, ఆత్మానుభూతి అయితేనేమి, ఈ రెండు కూడా ఈ కర్మ జ్ఞాన సిద్ధాంతాలతో ముడిపడి ఉన్నాయని చెప్పి ఆయన గట్టిగా చెప్పడం జరిగింది. ఎందుకంటే కర్మల వల్లే సంపూర్ణమైన జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానం వల్లే భగవద్ దర్శనం కలుగుతుంది. అందుకోసం ఆయన ఎక్కువగా జ్ఞాన మార్గానికి ఇంపార్టెన్స్ ఇచ్చు ఈ కర్మ వల్ల కూడా, ఎందుకంటే కర్మ అనేది ప్రతి వాళ్ళు కూడా చేయవలసిన పనే, ప్రతి జీవుడు చేస్తున్నారు. ఇప్పుడు కొంతమంది జ్ఞాన పురుషులు పుడతారు, మరి అందరూ కూడా అటువంటి జ్ఞానంతో పుట్టలేరు. కాబట్టి అందుకోసం కర్మలు అనేది అనివార్యం. ఈ కర్మల ద్వారా జ్ఞానాన్ని పొంది తద్వారా భగవద్ దర్శనం కూడా చేసుకోవచ్చు. ఈ రెండింటి గురించి అందుకోసమే ఒక జోడీగా చెప్పారు. శంకరాచార్యులు ఎక్కువగా దీని మీద చాలా వ్యాఖ్యానం చేశారు. ఇప్పుడు మనం కూడా ఇంకొన్ని విషయాలు దీని గురించి తెలుసుకుంటాం. ఎందుకంటే ఈ రెండు యొక్క అవగాహన, పరస్పర సంబంధం ఉంది. కర్మజ్ఞానాలు పరస్పర సంబంధం ఉంది కాబట్టి ఈ రెండు అధ్యాయాలకి భగవద్గీతలో మిగతా అధ్యాయాలకి కూడా సంబంధం ఉంది. ఈ రెండుకి పరస్పర సంబంధమే కాకుండా భగవత్ అనుగ్రహానికి, మోక్షాన్ని పొందడానికి, ఆత్మానుభూతి పొందడానికి కూడా ఈ రెండు యోగాలు కూడా ఎంతో ఉపయోగపడతాయి. అది ఇక్కడ ముఖ్య విషయం. కర్మయోగం గురించి మనం ఇంకా డీటెయిల్డ్గా వెళ్ళే ముందు కర్మయోగము అని శ్రీకృష్ణుడు అనడం జరిగింది. కర్మ మార్గము అనొచ్చు కదా, కర్మయోగము అని రెండు ఉన్నాయి. కర్మయోగము, కర్మ మార్గము. భగవంతుని చేరుకోవడానికి కర్మ మార్గం అనేది ఒక మార్గం ఉంది. ఇక్కడ కర్మయోగము అంటే మాత్రం నిష్కామ కర్మ, ఎటువంటి కోరిక లేకుండా, ఫలాపేక్ష లేకుండా, అహం అనే భావం లేకుండా చేసేది కర్మయోగము. అది నిష్కామ కర్మ. దాన్నే శ్రీకృష్ణుడు యజ్ఞము అని పేరు పెట్టడం జరిగింది. మామూలుగా ఒక కోరికతోని, ఒక ఫలాపేక్షతోని, ఒక కర్తృత్వంతో కర్మలు చెయ్యడం అనేది మామూలు కర్మల కింద వస్తుందన్నమాట. కర్మయోగము అంటే మాత్రం నిష్కామ కర్మ. ఇక్కడ శ్రీకృష్ణుడు చెప్పదలుచుకుంది మాత్రం నిష్కామ కర్మ గురించే చెప్పదలుచుకున్నాడు. అందుకే దాన్ని యజ్ఞము అని సంబోధించాడు. యజ్ఞము అంటే ఏ కార్యమైనా సరే నిష్కామంగా, ఎటువంటి కోరిక లేకుండా, ఎటువంటి ఫలాపేక్ష లేకుండా, జగత్ కళ్యాణం కోసం, అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ, ఒక రాజ్యానికి మంచి జరగాలని కోరుకుంటూ, రాజు ఈ మహర్షుల చేత పూర్వం చేయించేవాడు. తన రాజ్యక్షేమాన్ని ఆశిస్తూ కూడా వీటిలో కేవలం కోరిక అంతా కూడా జగత్ కళ్యాణం. అలాగే రాజు యొక్క ఆయన సుభిక్షంగా ఉండాలి, తద్వారా రాజ్యం అంతా సుభిక్షంగా ఉండాలి అన్న దాని మీద యజ్ఞాలు, యాగాలు పూర్వం మహర్షులు చేసేవారు, రాజులు కూడా చేయించేవారు. అది అంతే తప్ప ఈ మహర్షులు యజ్ఞయాగాలు చేస్తున్నప్పుడు వాళ్ళ యొక్క సొంతంగా అనేది ఎటువంటి కూడా ఆశించేవారు కాదు. వాళ్ళకి అవసరం లేదు కూడా. అన్నీ వాళ్ళు వదులుకొనే ఆశ్రమాల్లో ఉండి 10 మంది శిష్యులకి వాళ్ళకి బోధిస్తూ కూడా వాళ్ళకైనా చిన్న చిన్న ఖర్చు రాజుగారు స్వయంగా చూసుకునేవారు. వాళ్ళకి ఏ కోరికలు ఉండేవి కాదు. ఉన్న ఏమైనా చిన్న చిన్న అవసరం అంటే రాజుగారు చూసుకునేవారు తప్ప అంత మించి వాళ్ళు దేన్ని ఆశించేవారు కాదు. పూర్వం యాగాలు అలా జరిగాయి. ఇప్పుడు యాగాలంటే కూడా అలా జరగట్లేదు. ఇప్పుడు యాగాలంతా కూడా ఆడంబరత వచ్చేసింది. లోక కళ్యాణం కోసం జరిగినా సరే విపరీతమైన ఆడంబరత చోటు చేసుకుంది.
ఇవన్నీ కూడా మరి తప్పదు, మరి కాలం మారుతున్నది కాబట్టి ఇవన్నీ మారుతున్నాయి. కానీ ఇవన్నీ కూడా దీనివల్ల ఫలితాలు కూడా ఉంటాయి, చెడు ఉండొచ్చు, మంచి ఉండొచ్చు. కర్మ సిద్ధాంతం అంటే ఫలితం లేకుండా కర్మలు అనేది లేవు. అది ఎప్పుడైతే నిష్కామంగా మారనంతసేపు కూడా ఫలితం అనేది కలుగుతూ ఉంటుంది, దాని జీవుడు అనుభవిస్తూ ఉండాల్సిందే. ఇది ఇక్కడ విషయం. అయితే ఈ కర్మలోని కొన్ని విషయాలు, ఇంపార్టెంట్ విషయాలు చెప్పాడు. అది మన నిత్య జీవితానికి ఏ రకంగా మనకు ఉపయోగపడుతున్న విషయం కూడా మనం దాన్ని బాగా పరిశీలిద్దాం. ఒకటి, ఇక్కడ మెయిన్గా ఏం చెప్పాడంటే శ్రీకృష్ణుడు, ఈ కర్మ యోగంలోని నువ్వు ఏ కర్మ చేస్తున్నావో అది పెద్ద పన, చిన్న పన, మంచి గౌరవం ఇచ్చే పన, లేకపోతే మామూలుగా అంత గౌరవం లేని పని అన్న విషయం ఆలోచిస్తూ కూర్చుంటే మాత్రం జరగదు. ఏ పని చేస్తున్నావన్నది ముఖ్యం కాదు, ఏ భావనతో చేస్తున్నావన్నదే ముఖ్యం. ఇక్కడ కర్మలో భావనే ప్రధానం. అది ఏ పని అయినా సరే పర్వాలేదు. అదొక విషయాన్ని శ్రీకృష్ణ అర్జునుడు చెప్పడం జరిగింది. అది చేసి కూడా చూపించడం జరిగింది. ఎలాగంటే శ్రీకృష్ణుడు ఈ యుద్ధంలోని, భారతీయ యుద్ధంలోని పాత్ర ఏంటంటే రథసారథి. అర్జునుడికి రథసారథిగానే ఉండేవాడు. శ్రీకృష్ణుడి యొక్క సహాయం కోరి కూడా ఇటు కౌరవుల తరపున దుర్యోధనుడు, ఇటు పాండవుల తరపున అర్జునుడు వెళ్ళడం జరిగింది. అదొక ఆ స్టోరీ కూడా ఉంది. శ్రీకృష్ణుడు పడుకున్న సమయంలో వెళ్ళడం జరిగింది. ఆయన అర్జునుడి కాళ్ళ దగ్గర ఉన్నాడు, ఆయన తల దగ్గర ఉన్నాడు. ఈ విషయం శ్రీకృష్ణుడికి తెలుసు. తాను ఎలాగా పక్షపాతి, పాండవ పక్షపాతి. పరమపక్షపాతి అంటే ధర్మపక్షపాతి. అందుకోసం అని చెప్పి కావాలని అర్జునుడు చూడడం, దుర్యోధన చెప్పి అర్జునుడు చూశాను కాబట్టి నేను యుద్ధంలో అర్జునుడి తరపునే, పాండవుల తరపునే నేను ఉంటాను, కానీ ఆయుధం మాత్రం పట్టను, నేను ఒక రథ సారథిగా వ్యవహరిస్తానని కూడా చెప్పడం జరిగింది. ఆ స్టోరీ చాలా అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ శ్రీకృష్ణుడి యొక్క పని వచ్చేసి రథసారథి. రథసారథి అంటే రథం యుద్ధంలో చాకచక్యంగా నడపడమే కాకుండా సాయంకాలం అయ్యేసరికి యుద్ధం అయిపోయిన తర్వాత ఈ గుర్రాలన్నింటినీ కూడా శుభ్రంగా స్నానం చేయించడం ఆయన పని. వాటికి ఏమైనా దెబ్బలు గట్ట తగిలితే వాటి దెబ్బలకి కొంచెం మందు రాసి కట్లు కట్టడం కూడా రథసారథి చేయవలసిన పని. తర్వాత వాటికి తిండి పెట్టడం, తర్వాత ఆ మన్నాడు మళ్ళీ యుద్ధానికి వాటిని రెడీ చేయడం, ఇదంతా కూడా రథసారథి చేయవలసిన పని. మరి శ్రీకృష్ణుడు చేశాడు. శ్రీకృష్ణుడు చేయడం వల్ల అర్థం ఏంటంటే శ్రీకృష్ణుడు కూడా ఒక రాజు, ఒక యాదవరాజు, ఒక ద్వారకను పరిపాలిస్తున్నాడు. ఆయనకు ఒక సైన్యము అంతే ఉన్నా సరే ఒక రథసారథిగా ఉండడానికి ఒప్పుకున్నాడు. అంటే ఒకటి చెయ్యవలసిన పని గొప్పదా, లేకపోతే గౌరవించబడేదా, లేకపోతే మామూలు పని అన్న విషయం మాత్రం కర్మ గురించి ఆలోచించకూడదు. ఎంత చిన్నదైనా పెద్దదైనా మంచి భావనతో చేయాలన్న విషయం ఒకటి తెలుస్తుంది. ఇక్కడ కర్మల యొక్క ఫస్ట్ తెలుసుకోవాల్సిందల్లా అది. రెండోది, కర్మలలో మెయిన్గా చేయవలసింది ఏంటంటే, ఇక్కడ చేయడం ఏంటంటే, కొంతమంది మహానుభావులు, అది కూడా చెప్పాలి, కొంతమంది మహానుభావులు కర్మలు చాలా తక్కువగా చేస్తారు. కర్మలు చెయ్యడము చెయ్యకపోవడము అన్నది కూడా ముఖ్యం కాదు. మెయిన్గా కర్మల యొక్క అంతరార్థం ఏంటంటే హృదయ మాలిన్యం తొలగించుకోవడమే. కొంతమంది మహానుభావులు ఎప్పుడు మనం చూస్తూ ఉంటాం, ఎక్కువగా కర్మలు అనేవి చెయ్యరు, ఎప్పుడు ధ్యానంలోనే నిమగ్నమై ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఆ టైంలో ఎప్పుడు భగవద్ధ్యానంలో ఉంటారు, దేనికి కర్తృత్వం అనేది స్వీకరించరు. వాళ్ళు చేస్తున్న కర్మలకు కూడా, ధ్యానం కూడా కర్మ కావచ్చు, తపస్సు కూడా కర్మ కావచ్చు, భక్తి కూడా కర్మ కావచ్చు, కానీ దేంట్లో కూడా కర్తృత్వాన్ని వాళ్ళు అనేది తీసుకోరు. వాళ్ళు ఏం చేస్తారంటే కర్మ ఏ కర్మ చేసినా సరే కర్మలో అకర్మ అంటే నిష్కామ కర్మని అకర్మ అంటే, అకర్మ అంటే కర్మ లేదు అని పని చెయ్యట్లేదు అని కాదు. అకర్మ అంటే ఎటువంటి భావన లేని పని, ఎటువంటి భావన లేని పనిని కూడా అకర్మ అంటారు. వాళ్ళు కర్మలో అకర్మని చూస్తారు, భావన లేకుండా చేస్తారు. ఒకళ్ళు అకర్మ, ఏం పని చేయట్లేదురా వాళ్ళు అనుకుంటాం, కానీ దాంట్లో కూడా అది కర్మ కింద చూస్తారు. కర్మలో అకర్మ, అకర్మలో కర్మ, అది మహానుభావులు, మహనీయులు ఈ ఫాలో అయ్యే రూట్. అందుకోసం ఎక్కడా కూడా వాళ్ళకి ఒక భావన, ఒక
ఏదో లబ్ధి పొందాలన్న ఆలోచన మాత్రం ఉండదు. అలా అని చెప్పేసి కర్మలు చేయడం మానకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే బలవంతంగా ఇంద్రియాలని బిగపెట్టేసి, ఇంద్రియాలు బిగపెడితే చాలు కర్మలు చేయకుండా ఆపుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఇంద్రియాలు బలవంతంగా బిగపెట్టి మనస్సులో మాత్రం ఆలోచనలు మాత్రం ఆపుకోలేరు. వాళ్ళు మిద్వాచార్యులు. వాళ్ళంతా వాళ్ళకు ఉపయోగపడరు, ఇంకా వేరే వాళ్ళకు కూడా వాళ్ళ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. బయటికి మాత్రం ఇంద్రియాలు మాత్రం బాగా కంట్రోల్లో ఉన్నట్టు 10 మందికి కూడా చాలామంది మనం చూస్తూనే ఉన్నాం ఈ కాలంలో. అలాంటి వాళ్ళు కూడా చాలామంది స్వాములు ఎక్కువైపోయారు. చాలా గొప్పగా కనబడతారు, అన్ని ఇంద్రియాలు కంట్రోల్లో ఉన్నట్టే కనబడతారు. మనసులో మాత్రం ఆ కోరికలు, ఆ భావన ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. దానివల్ల పెద్ద ఉపయోగం లేదు, వాళ్ళకి ఉపయోగం లేదు, వాళ్ళని ఫాలో అయిన ప్రజలకు కూడా ఉపయోగం లేదు. ఇది కూడా కర్మ సిద్ధాంతం యొక్క ముఖ్యోద్దేశమే. అంటే ప్రపంచంలో జరుగుతున్నవన్నీ కూడా శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఇంచుమించు ఎవరిని పాయింట్అవుట్ చేయకపోయినా ఇవన్నీ చెప్పడం అయితే జరిగింది. అందుకోసం భగవద్గీత తెలుసుకోవడం వల్ల మీరు ఈరోజు మనం చూస్తూనే ఉన్న సంఘటనలు ఏదైతే దాన్ని భగవద్గీతతో కంపేర్ చేసుకుంటే డెఫినెట్గా దానికి లింక్ అనేది దొరుకుతుంది. ఈ భగవద్గీతలో మనకి దొరకనిదంటూ ఏమీ లేదు. ఎటువంటి పరిస్థితులైనా, ఏళ్ళు మారినా, యుగాలు మారినా సరే, భగవద్గీత ఏ రోజు పరిశీలించినా సరే మనకు కొత్తగానే కనబడుతుంది. ప్రతి సమస్యకి, ప్రతి విషయానికి కూడా భగవద్గీతలో మనకి ఒక లింక్ అనేది కనబడుతూ ఉంటుంది. అందుకే మహానుభావులు ఎక్కువగా భగవద్గీతని అధ్యయనం చేస్తూ ఉంటారు, ఆచరణలో పెడుతూ ఉంటారు. ఆచరణలో పెట్టేసి ఎంతో ఉన్నత పదవులు పొందిన వాళ్ళు కొల్లల మంది ఉన్నారు. భగవద్గీతని ఆధారం చేసుకొని ఎంతో అభివృద్ధి చెందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ విషయం అది మాత్రం నిజం. రెండోది మెయిన్గా ఏంటి అంటే ఇక్కడ కర్మలు అనేది ఒక రెస్పాన్సిబుల్గా చెయ్యమన్న విషయం కూడా చెప్పాడు. ఏదో కర్మ చేస్తున్నాము, ఏదో చెయ్యాలని కాదు. ఇక్కడ మెయిన్గా అర్జునుడికి ఏం చెప్పింది, యూ టేక్ ది రెస్పాన్సిబిలిటీ. అది రెస్పాన్సిబుల్గా తీసుకుంటే దాని సామర్థ్యం అనేది పెరుగుతుంది. నీకు భావన ఉండకూడదు, కానీ నీకు దాని యందు భావన కర్తృత్వం ఉండకూడదు మాత్రం, కానీ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఎందుకంటే ఒక రాజుగా నువ్వు యుద్ధం చేయవలసిన పరిస్థితి. ఒక రాజుగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక ప్రధానమంత్రి కానీ, ఒక చీఫ్ మినిస్టర్లు కానీ, ముఖ్యమంత్రులు వీళ్ళందరూ కూడా డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. కర్మలు అక్కడ మాత్రం చాలా స్ట్రాంగ్గానే డెసిషన్ తీసుకోవాలి. అవసరం ఉన్న చోట ఈ పరిపాలన విషయాల్లో మాత్రం చాలా స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకొని దానివల్ల మాత్రం కర్తృత్వం అనేది స్వీకరించకూడదు. ఈ కాలం ఏంటంటే కర్తృత్వమే ఎక్కువైపోయింది. ప్రజలకు ఉపయోగపడిన డెసిషన్ అయినా, ప్రజలకు ఉపయోగపడిన డెసిషన్ అయినా కర్తృత్వం ఎక్కువైపోయింది తప్ప, ప్రజలు ఆలోచించి ప్రజలకు ఉపయోగపడేది చేస్తే మాత్రము అది పూర్తిగా కర్మయోగం కిందే లెక్క. ఎప్పుడైతే వాళ్ళు స్వార్థ ప్రయోజనం అనేది ఒకటి ఆశించారో అది మాత్రం కర్మయోగం కింద కాదు. అది రాజు చేసినా సరే, సామాన్య ప్రజలు చేసినా సరే, ఆ ఫలితం మాత్రం, ఆ కర్మ ఫలం మాత్రం అంటకుండా పోదు. సో ఈ కర్మ సిద్ధాంతం గురించి ఇన్ని చెప్తూ కూడా చాలామంది అంటారు, బాగానే ఉంది, కర్మలు చేస్తున్నామండి, కర్మలు చెయ్యాలి, మీరు అన్నట్టుగా చేస్తాం, జ్ఞానం ఉంది కాబట్టి జ్ఞానంతోనే చేస్తాం, కానీ ఎటువంటి కోరిక లేకుండా, ఎటువంటి ప్రతిఫలం లేకుండా కర్మలు ఆచరించడం మాత్రం చాలా కష్టం అని చెప్పేసి అందరికీ వస్తున్న ఈ డౌట్ అయ్యేది. కర్మలు చేస్తున్నాం కానీ ఎటువంటి కోరిక కోరొద్దంటే మాత్రం కొంచెం కష్టం. అది సాధ్యం కూడా కాదు. దానికైనా ఉపాయం లేదా భగవద్గీతలో అన్న ప్రశ్న చాలామందిలో ఉదయిస్తుంది. ఎందుకు లేదు, దానికి కూడా ఒక ఉపాయాన్ని చెప్పడం జరిగింది శ్రీకృష్ణుడి వాడు. అది ఎలాగంటే, కర్మలు తప్పకుండా చెయ్యాలి కాబట్టి మనం అన్ని రకాల కర్మలు చేస్తున్నాం కాబట్టి, మంచి కర్మలు చేస్తున్నాం, చెడు కర్మలు చేస్తున్నాం. చెడు కర్మలు అంటే దుష్కర్మలు, మంచి కర్మలు అంటే సుకర్మలు. సో నువ్వు నిష్కామ కర్మ అంటే ఎటువంటి కోరిక లేకుండా కర్మ చెయ్యాలి, తద్వారా భగవద్ దర్శనం జరగాలి అనే ఒక నిర్ణయాన్ని నువ్వు తీసుకోవాలంటే మాత్రం
ముందుగా ఏం చేయాలంటే దాని సులువైన మార్గం ఏంటంటే దుష్కర్మలు ముందు చేయడం మాని, చెడ్డ పనులు పూర్తిగా చేయడం అనేది, చెడ్డ పనులు త్యజించేయాలి పూర్తిగా. చెడ్డ పని అని చేయకుండా మంచి పనులు, నీకు సొంతంగా నీ కుటుంబానికి ఉపయోగపడి మంచి చేసే పనులు కాకుండా సమాజానికి, నీ చుట్టూ ఉన్న ప్రజలకి, వాళ్ళకు కూడా 10 మందికి మంచి జరిగే పనులు చేయడం నేర్చుకుంటూ ఉండాలి. పూర్తిగా ఈ దుష్కర్మలు అనే వాటి నుంచి బయటపడిపోవాలి. ఈ మంచి పనులు సుకర్మలు చేస్తూ 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 ఉండగా కొన్నాళ్ళు చేయొచ్చు, కాదని అంటలే, కొన్నాళ్ళు నీ ఫలితాన్ని ఆశించే చెయ్యి. కానీ ఎప్పుడైతే నీకు ఒక స్టేజ్ అనేది చేరుకుంటావో, పర్వాలేదు నాకంతా బాగుంది, నా భార్య పిల్లలు కూడా బాగున్నారు, నా సంసారం కూడా బాగుంది, ఇంకా నాకు కొత్తగా ఏ వచ్చినా సరే ఆనందపడాలి తప్ప దానివల్ల పెద్ద ఉపయోగం అయితే లేదన్న భావన అనేది నీకు ఒకటి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఏర్పాటు చేసుకోవాలి. ఒక బాధ్యతలు తీరిపోయిన తర్వాత ఇటువంటి భావంతో రావాలి, లేదా వయసులో ఉన్నప్పుడే భగవంతుడి దయ వల్ల నీకు అన్నీ సమకూరాయి అంటే మాత్రం ఈ డెసిషన్ తీసుకుని ఇంకా కోరుకోవలసింది ఏం కోరుకోవాలి, మన సుఖంగా ఉంటే చాలు, సుఖంగా పోతే చాలు అన్న ఒక లిమిటేషన్ పెట్టుకోవాలి. అత్యాశకి ఇంకా పోకూడదు. ఆ టైంలోని కర్మలు నువ్వు ఏం చేసినా సరే ఎటువంటి భావన లేకుండా చేయమన్నాడు శ్రీకృష్ణుడు. అన్నీ ఉన్నప్పుడు కూడా ఇంకా కామ్యకర్మలు చేయడం అనేది మాత్రం తప్పకుండా సరే ఫలాన్ని ఇస్తుంది. మంచి అయినా చెడైనా సరే దాన్ని అనుభవించక తప్పదు. పర్వాలేదు బాగుంది అన్నప్పుడు మాత్రం ఇంకా కామ్యకర్మలు అనేది పక్కన పెట్టేసి నిష్కామంగా, ఎటువంటి కోరిక కోరద్దు, ఎటువంటి భావన కూడా లేకుండా నువ్వు చేయవలసిన కర్మలు చేసుకుంటే చాలు. ఈ కర్మ సిద్ధాంతంలోనే చాలా వస్తాయి. మన పూజ, పునస్కారము, భక్తి ఏది చేసినా సరే కర్మ సిద్ధాంతం కింద వస్తాయి. వీటి గురించి అలా డిస్కస్ చేస్తూనే ఉందాం. చేస్తూ జ్ఞాన సిద్ధాంతంలోకి, జ్ఞానమా యోగంలోకి మన ప్రవేశం అయినా సరే ఈ కర్మ అనేది మాత్రం అలాగా ఎప్పుడు కూడా ప్రతి యోగంలో కూడా ఈ కర్మ అనేది మనకి అలాగా వస్తూనే ఉంటుంది. అంత ఇంపార్టెంట్ అన్నమాట ఈ కర్మ. అందుకోసమే పూజ, పునస్కారాలు, ధూపదీప నైవేద్యాలు వీటి గురించి భగవద్గీతలో పెద్దగా చర్చ అనేది లేదు. ఎక్కడ వెతికినా సరే ధూపదీప నైవేద్యాల గురించి అనేది పెద్దగా కనబడిందంతా కూడా కర్మనే నార్మల్గా చెప్తాడు. అది పూజ కావచ్చు, పునస్కారం కావచ్చు. నువ్వు ఏ కర్మ చేసినా సరే నిష్కామంగా చెయ్యు. మెయిన్గా కర్మ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంతిమ లక్ష్యం, కర్మయోగము యొక్క, కర్మ సిద్ధాంతం యొక్క, కర్మ మార్గము యొక్క, కర్మయోగం యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే చిత్తశుద్ధి. అది కర్మయోగంతో పొందవలసింది చిత్తశుద్ధి. చిత్తశుద్ధి అంటే హృదయంలో ఎటువంటి మాలిన్యం లేకుండా ఉండడమే చిత్తశుద్ధి. అదే యొక్క కర్మ సిద్ధాంతం యొక్క అల్టిమేట్, కర్మయోగం అల్టిమేట్. అదే జ్ఞానయోగానికి మొదటి మెట్టు. కర్మయోగానికి ఆఖరి మెట్టు చిత్తశుద్ధి, జ్ఞానయోగానికి మొదటి మెట్టు చిత్తశుద్ధి. ఆ చిత్తశుద్ధి అంటే మనస్సులో కానీ ఎటువంటి మాలిన్యం లేని నిర్మలమైన మనస్సు అన్నమాట. అదే కర్మయోగం యొక్క అంతిమ లక్ష్యం. అది లేకుండా మనం ఇంకా ముందుకు కూడా వెళ్ళడం కష్టం. చిత్తశుద్ధి లేకుండా జ్ఞానం కూడా ఉదయించదు. జ్ఞానం అంటే తెలివితేటలు కాదు. జ్ఞానం అంటే అది దాని గురించి చర్చిద్దాం, చాలా గొప్ప విషయం అది. అటువంటి జ్ఞానాన్ని పొందాలి అంటే మాత్రం చిత్తశుద్ధి ఉండాలి. అదే విషయాన్ని యోగి వేమన గారు చిన్నగా చొరక పెడుతూనే హెచ్చరించడం కూడా మనకు జరిగింది. చిత్తశుద్ధి లేని శివ పూజ లేలై. చిత్తశుద్ధి లేకుండా ఏ రకంగా భగవంతుని ప్రార్థించినా సరే దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదు అని చాలా సింపుల్గా ఆయన ఒక లంపకాయ కొట్టినట్టు చెప్పారు. అది నిజం. భగవద్గీత కూడా అదే చెప్తున్నది. కర్మయోగం, నిష్కామ కర్మయోగము, ఎటువంటి కోరికలు లేకుండా అది చిత్తశుద్ధికి దారి తీస్తేనే జ్ఞానం ఉదయిస్తుంది. తద్వారా భగవద్ దర్శనం కానీ, భగవత్ సాక్షాత్కారం కానీ, ఆత్మసాక్షాత్కారం కానీ, ఆత్మానుభూతి కానీ ఏ రకంగా అనుకోవచ్చు భగవద్ దర్శనం గురించి. ఇవి సిద్ధించాలి అంటే మాత్రం చిత్తశుద్ధి అనేది ముఖ్యమని చెప్పి ఈ కర్మయోగం యొక్క అంతిమంగా తేల్చాడు భగవంతుడు. మిగతా విషయాలన్నీ కూడా మిగతా భాగాలు చర్చించుకుంటూ ఉందాం.
జ్ఞానయోగానికి వెళ్ళే ముందు ఈ కర్మయోగాన్ని కొంత తెలుసుకున్న, జ్ఞానయోగంలో కూడా ఈ కర్మ యొక్క విశిష్టతలు కూడా వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా మనం చాలా వివరణగా మాట్లాడుకుందాం. వీటిని మన నిత్య జీవితంతో, భగవద్గీతని మన నిత్య జీవితంతో కూడా దానివల్ల మనకి ఏ రకంగా మనం ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళచ్చు, వ్యావహారికంగానే ముందుకు వెళ్ళచ్చు అన్న విషయాలు తెలుసుకుందాం. ఈ భగవద్గీత అనేది ఇటు వ్యవహారానికి అటు వేదాంతానికి కూడా ఒక సారథి లాంటిది, ఒక సారథిగా వ్యవహరిస్తుంది. ఇటుపక్క వ్యవహారం తెలుసుకోవచ్చు, కార్యదక్షత సామర్థ్యంతో పనిచేయడం తెలుసుకోవచ్చు. ఇటుపక్క వేదాంతం కూడా, భగవద్ దర్శనం, ఆత్మానుభూతి, వాటిని కూడా పొందవచ్చు. ఈ 2 రకాలుగా కూడా మనకి భగవద్గీతని ఉపయోగపడుతుంది మన నిత్య జీవితంలో. ఆ విషయాలన్నీ కూడా మనం చర్చించుకుందాం వచ్చే భాగాల్లో. అంతవరకు సెలవు. నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి.